తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై మొత్తానికి క్లారిటీ వచ్చింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఎన్నికల కమిషన్ తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా ఉదయం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ రద్దు చేస్తూ ఇప్పుడు గెజెట్ విడుదల చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిగే ఛాన్స్ లేదు. ఇక హైకోర్టు తీర్పుతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణగా చూస్తుండగా మరికొందరు ప్రభుత్వ విధానాలపై కోర్టు జోక్యంను తప్పుపడుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ వేస్తోందో దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో మాట్లాడినట్లు సమాచారం. హైకోర్టు స్టే విధించడంపై అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉంది. ఇంకోవైపు బీసీ సంఘాలు రేపు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లే బీసీలకు ఇలా అన్యాయం జరిగిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్. రైట్ బ్రహ్మ, ఏదైతే హైకోర్టు విధించిన స్టే పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే ఇవాళ మార్నింగ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ ఏదైతే విడుదల చేసిందో ఆ గెజిట్ ని నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది మనం చూస్తా ఉన్నాం. అయితే సెప్టెంబర్ 29 విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కూడా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ఒక సందిగ్ధత నెలకొందనే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలతో ఎన్నికల నిర్వహణపై అస్పష్టత అంటే ఎటు తేల్చుకునే పరిస్థితి ఏర్పడిందని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కోర్టు ఇదివరకే ఈ ఈసీ ఏదైతే ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కోర్టు ఆర్డర్ గా పొందితేనే పూర్తి స్థాయిలో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పరిరక్షణగా భావిస్తూ కొందరు నేతలు చెప్పుకొస్తుంటే ప్రభుత్వ విధానాలపై కోర్టు జోక్యాన్ని తప్పడుతున్నారు ఇంకొందరు. అంటే తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి, అత్యున్నత న్యాయస్థానాన్ని ఉన్న ఆశ్రయిస్తున్న అనుమానాల నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి సైతం న్యాయ నిపుణులతో చర్చించి అత్యున్నత న్యాయస్థానానికి ఆశ్రయిస్తామంటూ కూడా ఆయన ఇదివరకే చెప్పుకొచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. మరోవైపు తీవ్ర స్థాయిలో బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నా చూస్తున్నాం. రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామంటూ కూడా ఇప్పటికీ బీసీ సంఘాలు పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాం. బీసీ పవర్ ఏంటో చూపిస్తామంటూ కూడా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. క్రమం రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.